హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి. దాంట్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ ఉంది, సరిగా వినిపించట్లేదు అంటే క్లియర్గా ఇంకొకసారి చేద్దామని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇదైతే ఒక బ్రైడల్ శారీ కుచ్చు డిజైన్ అండి. 2 కలర్ కాంబినేషన్లో వచ్చింది, లావెండర్ అండ్ పర్పుల్ కాంబినేషన్లో. ఫస్ట్ అయితే మనం శారీకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మార్కింగ్ అయితే ఇవ్వాలి. నేను ఒక 2.1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు మార్కింగ్ అయితే ఇచ్చాను. మార్కింగ్ అయితే ఇచ్చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ అయితే లావెండర్ కలర్ వచ్చేసి ఒక 200 స్టాండ్స్ మేక్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది వచ్చేసి పర్పుల్ కలర్. ఇలా 3 థ్రెడ్స్ డివైడ్ చేసుకున్నాను, లేదంటే 3 స్టాండ్స్ థ్రెడ్ తీసుకున్నా ఓకే. ఇలా ఏదైనా ఒక బాక్స్లో కానీ కప్లో కానీ వేసుకొని తీసుకున్నామంటే మనకి చిక్కు రాకుండా ఇలా థ్రెడ్స్ తీసుకున్నప్పుడు నీట్గా ఉంటుంది బీడ్స్ ఇన్సర్ట్ చేసుకోవడానికి. ఇప్పుడు ఒక స్మాల్ నీడిల్కి ఇలా 2 స్టాండ్స్ థ్రెడ్ తీసుకొని నాట్ వేసుకున్నాను దగ్గరగా. ఇప్పుడు ఈ థ్రెడ్స్ 3 ఉన్నాయి కదా, వాటిని ఇందులోకి తీసుకొని ఇప్పుడు సిల్వర్ బీడ్స్ ఉన్నాయి కదా, ఈ బీడ్స్ స్మాల్ సైజ్ బీడ్స్ని ఒక 60 బీడ్స్ని ఈ 3 థ్రెడ్స్ ఉన్నాయి కదా వీటికైతే ఇన్సర్ట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు. ఇలా 60 బీడ్స్ ఇన్సెట్ చేసుకోవాలి. ఒకవేళ మనకి ఇంకా కుచ్చు కొంచెం బాగా కనిపించాలి వాల్యూమ్గా అనుకుంటే 100 అయినా తీసుకోవచ్చు. ఈ వీడియోలో నేను చూపిస్తున్న శారీ టజల్కి అయితే నేను 60 బీడ్స్ తీసుకున్నాను. ఇలా 60 బీడ్స్ తీసుకున్న తర్వాత ఈ 3 థ్రెడ్స్ని ఇలా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇలాంటి ఒకటి మందంగా మనకి దొరుకుతాయి కదా, ఈ కార్డ్బోర్డ్ పేపర్స్ అలాంటివి తీసుకొని ఒక 2 ఇంచ్ ఉండేలాగా చూసుకొని తీసుకున్నాను నేను. ఇప్పుడు ఇలా ఈ థ్రెడ్స్ని ఇలా పైకి పెట్టి ఒక నాట్ అయితే వేసుకోవాలి. అక్కడ మనం ఒక 2-3 సార్లు ఇలా నాట్ వేసుకున్నామంటే ఇంకా అది పక్కకు కదలకుండా నీట్గా అయితే ఉంటుంది. ఇలా 2 నాట్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనము ఈ సిల్వర్ బీడ్స్ని ఇన్సర్ట్ చేసుకున్నాం కదా, అవి ఇలా ఒక రౌండ్కి ఒకటి ఇలా 60 టైమ్స్ కూడా ఈ కార్డ్బోర్డ్కి థ్రెడ్తో చుట్టూ 60 బీడ్స్ని కూడా ఒక్కొక్క రౌండ్కి ఒక బీడ్ వచ్చేలాగా చూసుకొని మొత్తం అన్నీ చుట్టుకోవాలి. ఇలా అన్నీ చుట్టేసిన తర్వాత ఈ థ్రెడ్ని ఇలాగే ఉంచుకోవాలి, కట్ చేయకూడదు. లాస్ట్ ఇంకొక ఎక్స్ట్రా రౌండ్ చుట్టేసిన తర్వాత ఇలా దగ్గరికి అనుకోనేసి ఇప్పుడు మనం మిషన్ స్టిచ్చింగ్కి యూస్ చేస్తాం కదా, ఆ థ్రెడ్ అనమాట, ఆ థ్రెడ్ని తీసుకొని పైన ఇలా నాట్స్ వేసుకోవాలి. ఆ థ్రెడ్స్ పక్కకు రాకోకుండా నీట్గా ఉండడం కోసం అనేసి ఇలా టైట్గా ఒక 2 నాట్స్ వేసుకున్న తర్వాత ఈ కార్డ్బోర్డ్ ఉంది కదా, ఈ కార్డ్బోర్డ్ని మనం రిమూవ్ చేయాలి. ఇలా స్లోగా పైన థ్రెడ్స్ అన్నిటినీ పట్టుకొని పక్కకు పోకోకుండా. ఇప్పుడు ఏం చేయాలంటే బీడ్స్ కింద మనకి ఒక లెవెల్కి నీట్గా ఉండేలాగా ఉంచుకొని ఆ థ్రెడ్ని కాటన్ థ్రెడ్ చూపించాను కదా, ఆ థ్రెడ్ని కట్ చేయకోకుండా ఇలా టైట్గా పట్టుకొని చుట్టి అక్కడ లాక్స్ చేసుకోవాలి. ఇలా చేసామంటే మనం చుట్టిన థ్రెడ్స్ అనేవి పక్కకు రాకోకుండా నీట్గా అలాగే ఉండిపోతాయి. తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ని నీట్గా కట్ చేసుకోవాలి ఇలా. అలాగే ఇప్పుడు మనము ఆ థ్రెడ్స్ని కూడా కట్ చేయలేదు కదా, వాటిని ఇలా పైకి కట్ చేసుకోవాలి కొంచెం. చూడండి, ఈ విధంగా మనకి శారీకి మనము మార్కింగ్ ఇచ్చిన తర్వాత ఎన్ని పడతాయో కౌంట్ చేసుకొని అన్నీ కూడా ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. నాకైతే ఒక 26 అలా పడ్డాయి. వాటన్నిటిని కూడా నేను ఇలా ముందే మేక్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఇలా చేసుకున్న తర్వాత మనకి ఏం చేయాలనేది చూపిస్తాను. వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా లావెండర్ కలర్వి 200 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ అనమాట ఇది. వీటిని ఏం చేయాలంటే ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన ఈ బీడ్స్ టాజిల్ని తీసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టామంటే మనకి ఆ టాజిల్ ఒక 1/2 ఇంచ్ ఆ బీడ్స్ కన్నా పైకి హ్యాంగింగ్ అయ్యేలాగా ఉండాలి. అక్కడ నేనేం చేస్తున్నానంటే ఎక్కడి వరకు పెట్టాలో అనుకుంటున్నామో అక్కడ ఒక 2-3 సార్లు ఈ థ్రెడ్తో ఇలా చుట్టి అక్కడ నాట్స్ లాక్ చేస్తున్నాను. ఇలాగా మనం పూలు అల్లుతాం కదా, ఆ విధంగా నాట్స్ వేసేసి ఇప్పుడు ఏం చేశానంటే ఇలా అది సెంటర్ అని మనకి బాగా గుర్తుంటుంది, అందుకోసం ఈ విధంగా చేశాను.
ఇప్పుడు మనకి ఎక్కడి వరకు వస్తుందో చూసుకొని అక్కడికి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకొని ఆ టజిల్ పైన ఇలా ఇంకొక టజిల్ వచ్చేలాగా దాన్ని అరేంజ్ చేసుకోవాలి నీట్గా. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఆ థ్రెడ్ కట్ చేయకుండా అలాగే పెట్టి సేమ్ మళ్ళీ అదే థ్రెడ్తోనే చుట్టాలి. ఒక 10 టైమ్స్ అయినా గట్టిగా చుట్టాలి. మనకి ఆ టజిల్ అనేది పక్కకు రాకూడదు, నీట్గా అలాగే ఉండాలి. అందుకోసం ఇలా టైట్గా ఒక 10-15 టైమ్స్ నీట్గా ఇలా 1 by 1 చుట్టేసి తర్వాత మళ్ళీ వీడియోలో చూపిస్తున్నట్లు లాక్స్ చేయాలి. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసుకొని మనకి టజిల్ ఇలా ఫ్రంట్ సైడ్ ఎంత ఉందో సేమ్ వెనకల బ్యాక్ సైడ్ కూడా అంతే వచ్చేలాగా ఒక లెవెల్కి అనేది ఈ థ్రెడ్స్ని కట్ చేసుకోవాలి. తర్వాత ముందర కూడా థ్రెడ్స్ ఏమన్నా కొంచెం కిందికి పైకి ఎలా ఉన్నవి కూడా ఒక లెవెల్కి ఇలా నీట్గా ట్రిమ్ చేసేసేయాలి ఆ ఎక్స్ట్రా థ్రెడ్స్ని. ఫైనల్గా సెకండ్ స్టెప్లో ఈ విధంగా మనం టజిల్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఫైనల్గా దీన్ని ఎలా అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇది ఆల్రెడీ ముందే స్టిచ్ చేశాను కదా. ఇప్పుడైతే ఏం చేస్తున్నాను, ఈ థ్రెడ్ చుట్టాం కదా మనం, దాన్ని క్లాత్ పైకి ఉంచుకోవాలి ఒక 1/2 ఇంచ్. తర్వాత ఒక 4 స్టాండ్స్ కాటన్ థ్రెడ్ స్వింగ్ థ్రెడ్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా క్లాత్కి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేయడం వల్ల మనకు అది కదలకుండా నీట్గా ఉంటుంది. ఫస్ట్ కొద్దిగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక చివరికి స్టిచ్ చేసుకోవాలి. ఈ తర్వాత ఈ షుగర్ బీడ్ మనం ఏవైతే టజిల్కి యూస్ చేసామో అవే బీడ్స్ని తీసుకుంటున్నాను. మనకి ఇటు నుంచి అటువైపు రౌండ్కి ఎన్ని బీడ్స్ అయితే పడతాయో అన్ని బీడ్స్ తీసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. నాకైతే దీంట్లో ఒక 8 బీడ్స్ అయితే పట్టాయి. ఆ 8 బీడ్స్ని ఇలా 1 by 1 నీట్గా అటువైపు నుంచి ఇటువైపుకి స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ సేమ్ మనం ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికే థ్రెడ్ తీసుకున్నామంటే అవి కదలకుండా నీట్గా అటాచ్ అయి ఉంటాయి. అందుకోసం ఇటువైపుకి స్టిచ్ చేస్తున్నాను. ఇలాగా ఒక 4 టైమ్స్ స్టిచ్ చేశాను. 4 టైమ్స్ అయిపోయిన తర్వాత 5th టైం కూడా సేమ్ అన్ని బీడ్స్తో స్టిచ్ చేశాను అనమాట. సారీ, 5th టైం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక 3 బీడ్స్ తీసుకొని ఆ గ్యాప్కి ఇలా స్టిచ్ చేశాను. ఇప్పుడు అక్కడ మళ్ళీ గ్యాప్ కనిపిస్తుంది మనకి, అక్కడ ఇంకొక 3 బీడ్స్ తీసుకొని ఇలా గ్యాప్ కవర్ అయ్యేలాగా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే దీనికి మనం B7000 గ్లూ అయినా యూస్ చేయొచ్చు. ఇది ఏంటంటే తొందరగా డ్రై అయిపోతుంది, లేదా అంటే ఫ్యాబ్రిక్ గ్లూ అయినా యూస్ చేయొచ్చు. దీన్ని ఇలా అప్లై చేసి మనం వాటికి ఇలా నీట్గా స్టిక్ అయ్యేలాగా అరేంజ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నవి స్టిచ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా మనము బ్రైడల్ శారీ కుచ్చు డిజైన్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. దీనికి అబోవ్ 1000 రూపీసే ఛార్జ్ చేస్తారు మనకి బొటిక్లో. ఫినిషింగ్ కూడా మనం ఈ పద్ధతి ఫాలో అయ్యి చేసుకున్నామంటే చాలా బాగా అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మీకు కన్నా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.